ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఇంక ఈ జమీందారు గారు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇక పాపాయమ్మ కొడుకుని దత్తు తీసుకోవాలని వాళ్ళు కండిషన్ పెడతారు. ఆ పురోహితుడు కొంచెం కపటంగా ఒప్పిస్తాడు అతన్ని. సరే, ఆ పరిస్థితుల్లో తన కొడుకు ఫోటో చూసుకుని ఏడుస్తుంటాడు జమీందారు. నాయనా, నీకు అన్యాయం చేశాను, నువ్వు అసలు వారసుడు, నిన్నెళ్ళగొట్టేసి ఎవరికో ఇప్పుడు అప్పచెప్పుతూ పోతున్నాను నేను, ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు, నా మనవడు ఎక్కడున్నాడు అని చెప్పి ఏడుస్తామంటే ఈ అమ్మాయి చూస్తుంది, సుబ్బులు. ఇదే ఫోటో సుందరం దగ్గర చూసిన గుర్తు ఆమెకి ఉంటుంది. ఆమె గుర్తు వస్తుంది వెంటనే. తాతగారు, మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను వచ్చే వరకు ఎక్కడికి మీరు వెళ్ళొద్దు, ఉండండి అని చెప్పి పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తుంది. వచ్చి ఆ ఇంట్లో ఫోటో చూస్తే సేమ్ అదే. అంటే సుందరం ఆ జమీందారు మనవడు. అది వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో ఈ అబ్బాయి దగ్గర ఉంది, సుందరం దగ్గర ఉంటుంది. ఇంక ఈ సుందరాన్ని భలే ఉంటుంది అక్కడ. ఈ ఫోటో తీసుకొని మీరు పెట్టుకొని ఆ సుందరం చెయ్యి పట్టుకొని లాక్కుపోతుంటే సుందరం చెయ్యి పట్టుకుని వరుస గొలుసులాగా ఆ పిల్లలు ఇంక అందరూ రోడ్డు మీద పరిగెడతా ఉంటారు గొలుసు కట్లాగా. ఇంకా హడావుడిగా వచ్చేసి తలుపులేసేస్తారు. ఇక అంతే, మళ్ళీ సస్పెన్స్. అక్కడ మనకి ఏం అర్థం కాదు, ఏమవుతుంది. ఇక్కడేమో ఇంకా రాలేదేంటి, దత్తుకేమో టైం అయిపోయింది, అందరూ కూర్చున్నారు. ఆ వెళ్ళేటప్పుడే తన్నుకుంటూ వెళతాడు సుందరం. చెప్పలేం బాబు, బాబు గది పైకి మార్చారు. కాసేపటికి అసలు డాక్టర్లు పరిగెత్తి చాలా సీరియస్గా ఉందట కేసు. అమ్మో 103 అని 104 పెరిగిపోతుందని టెంపరేచర్. డాక్టర్లు నర్సులు పరిగెడుతున్నాయి. మనం అనుకుంటాం ముసలాయనకి బీపీ పెరిగిపోయి ఏదో అయిపోయింది అనుకుంటాం. తీరా చూస్తే సూర్యకాంతం పడిపోయి ఉంటారు. అవసరం లేకుండా వెళ్ళిపోయారా? ఇంకా లేదండి. ఏమండి ఐస్ తెప్పించారా? వస్తుందండి. అర్జెంట్ గా తెప్పించండి. ఏమండి ఎలా ఉందండి? ఇప్పుడేం చెప్పడానికి లేదండి. అమ్మ బాబు, ఈవేళ అమావాస్య, మంగళవారం కూడాను, రాత్రి 12 గంటల వరకు కూడా. అందుకే తులసి తీర్థంతో సహా వచ్చాను. అమ్మ బాబు, త్వరగా పట్టుకెళ్ళి నెత్తిన పెట్టండి, మధ్య మా అమ్మని తిడుతున్నారు. అలాగేనండి. డోంట్ డిస్టర్బ్, నేను మళ్ళీ వస్తాను. డాక్టర్ కంగారు ఏర్పడక్కర్లేదు, ప్రమాదం తప్పినట్టే. అమ్మ బాబు, కానీ పేషెంట్కి విశ్రాంతి చాలా అవసరం. మీరెవరూ లోపలికి వెళ్ళకూడదు. అమావాస్యలో శుభగడియలు. అయ్యో అయ్యో అమ్మా. అత్తయ్య, వదినా. ఆ మనవడు వచ్చిన ఆనందం. ఆయన కోట్ వేసుకొని బ్రహ్మాండంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఆ ఫంక్షన్ లో పాట కూడా చాలా బాగుంటుంది. అది అందకొండ పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా, అందలో ఎక్కాడమ్మా, అందకొండ పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా. అక్కడే ఇక ఆయన చనిపోతాడు జమీందారు. ఆనందం తట్టుకోలేక ఆయన చనిపోతాడు. ఆయన వీలునామా మరి ఏం రాశాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన వీళ్ళు ఒక దొంగ వీలునామా సృష్టిస్తారు. ఆ దొంగ వీలునామా ప్రకారం ఏంటంటే ఈ సుందరం ఈ అమ్మాయిని, ఎవరిని, ఈ రమణారెడ్డి కూతురు, భూషణ్ కూతురుని పెళ్లి చేసుకోవాలని, శారదాని చేసుకోవడానికి ఇష్టం లేకపోతే ఆస్తి అంతా ఆ అమ్మాయికి మనవరాలకి ఇవ్వాల్సిందే అని చెప్పి దొంగ వీళ్ళు సృష్టిస్తారు. మీ తాతగారు పోతూ పోతూ ఈ ఆస్తికంతా నిన్ను వారసుడుగా ప్రకటిస్తూ ఒక చిన్న విల్లు రాశారు. అది మనం 10 మందిలో విని పాటించడం అవసరం. అలాగే కానివ్వండి. అయితే వెంటనే చదవడానికి ఒక లాయర్ని తీసుకురా. లాయరు నీకు చదువురాదా? రాదని కాదు, శంఖంలో నుంచి వస్తేనేగా తీర్థం. అలాగే నీ ఇష్ట ప్రకారమే. కానీ అందువల్ల
నా మనుమడు చిరంజీవి సుందయ్య అమ్మడిని వివాహం చేసుకోవలెను. అలా కాక నా మాటను ఉల్లంఘించే ఎడల స్వార్జితమైన నా ఈ ఆస్తి యావత్తును నా పుత్ర సమానుడై నాకు ఇంతకాలం సేవ చేసిన చిరంజీవి చిరుమామళ్ళ నాగభూషణరావు కుమార్తె చిరంజీవి అమ్మడనే శారదకు చెందవలెను. ఈలో పాపం సుబ్బులు తల్లిదండ్రులకు చెప్పేసి పెళ్లికి పిలవడానికి వెళుతుంది ఆవిడ. వెళుతుంది. ఈలోపు వీళ్ళిద్దరు నాటకం ఆడతారు. ఆ అమ్మాయి ఏమో పద్మనాభాన్ని ప్రేమిస్తూ ఉంటుంది శారద. అప్పుడు ఇద్దరు కలిసి మన సుందరమను శారద ఇద్దరు కలిసి నాటకం ఆడతారు. సుబ్బులు తిరిగి వచ్చేసరికి వీళ్ళు ఆ నాటకం కంటిన్యూ చేస్తుంటారు పెద్దవాళ్ళ ముందు. లేదు నేను చేసుకుంటాను, మన శారద పేరులో ఈవెనే చేసుకుంటాను నేను, అందువలన ఇంకా అని ఒప్పుకుంటాడు. మరి సుబ్బులో అంటుంది సూర్యకాంత్. అంటే చిచి ఆమె ఎందుకు, ఆమె ఎక్కడ తిరిగిందో ఏమో నాకు, వాళ్ళన్న మాటలన్నీ తను రిపీట్ చేస్తాడు అనమాట, వీళ్ళన్న మాటలు అంతకు ముందు అనేసరికి పాపం నిజమేన అనుకోని ఆ అమ్మాయి హర్ట్ అయిపోయి సాటిని బయట నుంచి విని హర్ట్ అయిపోయి ఆవిడ వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళిపోయి ఆ ముసలి వాడితో పెళ్లికి ఒప్పుకుంటుంది. పిన్ని నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. వెంటనే ముహూర్తం పెట్టించండి. మా పెళ్లికి. ఎవరి పెళ్లి బాబు? మా పెళ్లికి. అమ్మడు నేను మాట్లాడుకున్నాం. తాతయ్య గారి ఆత్మశాంతి కోసం వెంటనే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. బాబు మరి పాపం అదో ఆ సుబ్బులు దాన్ని చేసుకో. ఇది నరసమ్మ, నేనెక్కడా అదెక్కడా? ఏదో దిక్కులేంది కదా, పిల్లలకి చాకరీ గిక్రీ చేస్తూ ఉంటుందని తీసుకొస్తే నన్ను పెళ్లి చేసుకోమంటారా? బాలేదాని వేపినమ్మా, నీకేమన్నా మతికిత్తి పోయిందా? దాని మాట ఎప్పుడైతే ఈలోపు ఇతను వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలిసి ఇతను వెళతాడు సుందరం. వెళ్ళి బ్రతిలాడినా రాదు. ఇంకా ఆ బాధతో ఇతను ఇంటికి వచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. సామానది ఇరగొట్టడము అంత చికాకులు అనమాట. ఇక వెంటనే పిచ్చి పెట్టింది సుందరానికి తీసుకెళ్ళమని చెప్పి వీడు రమణారెడ్డి పోలీసులను పిలిచి ముందు తర్వాత మళ్ళీ పిచ్చి ఆసుపత్రికి అప్పచెప్తారు. అప్పచెప్పేసి ఇంకేంటి చంపబోతున్నాడు, ఇక అసలు బయటికి రానివద్దు అని చెప్పి కేసు. అక్కడ ఓ మంచి పాట ఉంది, దేవుడనే వాడున్నాడా మనిషికి కలిగిన సందేహం. దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం. దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం. మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం. అప్పుడు ఈ పిల్లలంతా వెళ్ళి ఆ వదిన ఇట్లా అయింది అన్నయ్యకి అని చెప్పి ఏడుస్తారు. ఇంకా ఆవిడ వచ్చేస్తుంది, పెళ్లి లేదు గిళ్ళి లేదు. ఇంకా అక్కడి నుంచి ఆమె ప్రయత్నం చేస్తారు. అతనికి పిచ్చి లేదు, కేవలం ఆస్తి కోసం జరుగుతున్న ఈ దుర్మార్గులు ఇంట్లో వాళ్ళు ఇలా చేశారనేది. అన్నయ్యను పోలీసులు కొట్టి తీసుకెళ్ళిపోయారు. అమ్మాయి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తరిమేశారు. అన్నయ్య ఇక్కడ ఉండొద్దు, మీ వదిన ఇంటికి వెళ్ళమన్నాడు. మీ వదిన దిక్కన అన్నయ్య చెప్పాడు. వదిన వదిన తొందరగా రా వదిలే, చెప్పండి రా వదిన. రావదిన రావదిన రావదిన. క్షమించినాను, నేను వస్తాను. పోతాడు. ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతారు. చివరికి సుబ్బులు వెళ్ళి తీసుకొని అతన్ని, ఎందుకు మనం తప్పు చేయనప్పుడు భయపడాలి, రెండు పోదామని చెప్పి తీసుకొని ఆమె పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంది. అక్కడికి అందరూ వస్తారు, ఇక వాళ్ళు వస్తారు, కుటుంబ సభ్యులంతా. ఇక వాళ్ళు అప్పుడు అక్కడ మంచి సన్నివేశం అదొకటి. కోటికి పడగెత్తిన విశ్వసుందరరావు గారి మనుమడు హంసతూలికా తల్పాల్లో హాయిగా ఉండవలసిన వాడు విధి విలాసం కాకపోతే పిచ్చివాడైపోయి వీధుల్లో తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా నలుగురు చేత తన్నులు తింటాడు. ఏమిటో లేండి, ఇదంతా మా దురదృష్టం. ఎంత గందరగోళం చేశాడు, ఎంతమందిని కొట్టి చంపాడు, దానాలని ధర్మాలని ఎంత డబ్బు తగలేశాడు. ఒక్క దాన ధర్మాలని ఏమిటి, ఎందులో లేదు పిచ్చి ధోరణి. ఇంటికి వచ్చి మొన్నాడే అదిగొద్దు ఆ పిల్లని తీసుకొచ్చి పెళ్లి ఆడతానన్నాడు. సరే కానీ మన్నాం 3 నాన్న ఆ పిల్లతో తిరిగినట్టు తిరిగి ఆ పిల్లతో మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. అసలు మా అమ్మాయినండి మా పాపాయి గారికి ఇచ్చి పెళ్లి చేయాలండి. అయినా సరే నీ తర్వాత వాళ్ళని ఆయన అలాగే కానిమన్నాను. తీరా లగ్గం పెట్టమన్నాడా. నలుగురు వచ్చేటప్పటికి ఈ పిల్ల కాదు ఇంకో పిల్లని చేయమని సింహాలు ఎత్తినట్టు ఎగిరి అందరినీ రక్తాలు వచ్చి చెక్క బాధాడండి బాబు.
ఇదిగోనండి ఆనాటి దెబ్బలకి విరిగినటువంటి నడు ఈనాటికి కూడాను కుదుట పడలేదండి. ఈలోపు వీడు దొంగ విల్లు వీడు బాబీ ఉన్నాడు కదా వాడు అంటే పద్మనాభం, ఈ దొంగ విల్లును వాళ్ళు విని వాళ్ళు పట్టుకొని వస్తారు పోలీస్ స్టేషన్కి. మా తాతగారు పోయిన తర్వాత లేనిపోని విల్లోకి సృష్టించి మీరు నా మెడకు గురితాడు పోసి బిగిస్తూ ఉంటే తెలిసి కూడా నేను ఊరుకున్నందుకు పిచ్చివాడు. ఇదిగో విల్లు అమ్మడు మావి కాల్ చేస్తాడు పోలీస్ వారికి ఇచ్చే నక్క. నీకు విల్లు ఎక్కడరా? మీరు దొంగ విల్లు రాశారు, మేము దొంగని చేశాం. చెల్లు ఏమండి మా మావి జారుకుంటున్నాడండి. ఆ పంతుల్ని కూడా పట్టుకోండి దొంగవాడు. అమ్మాయి శారద పద్మనాభం పెళ్లి చేసుకుంటారు, వీళ్ళిద్దరు పెళ్లి మళ్ళా ఇక్కడికి వచ్చి జైలు దగ్గరికి వీళ్ళ ఆశీస్సులే తీసుకుంటారు. నైనా తప్పు చేశాం మేమని చెప్పి వాళ్ళిద్దరు ఒప్పుకోండి. తన ఆస్తిలో సగం భాగం అబ్బాయి పద్మనాభానికి కూడా ఇస్తానని చెప్పి పెద్ద మనసుతో ఆయన చెప్పడంతో కథ ముగుస్తుంది. బాబు, మేము మీకు ఎంతో అపకారం తలపెట్టాం. దుర్మార్గులు. మాకు దీవించే అధికారం లేదు, మా దీవెనలకు విలువ లేదు. వద్దులే నాయన, వద్దులే. అలా అనకండి. చేసిన తప్పు తెలుసుకుని బాధపడిన వాళ్ళు పవిత్రులవుతారు. అందుకని మీ దీవెనలే మాకు శుభం. అవును మా పాపాయి విషయం నువ్వేం బెంగపెట్టుకో. వాళ్ళు కూడా మాతో పాటు తాతయ్య ఆస్తిలో సగం వాటా వాళ్ళకి. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవు